భారతీయ హిందూ ధర్మంలో రుద్రాక్షకు మాలలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మాల ప్రధాన భాగం సాధారణంగా 108 పూసలు దాదాపు ఒకే పరిమాణం ఒకదానికొకటి మెటీరియల్ కలిగి ఉంటాయి. మాలలోని పూసలు సాంప్రదాయకంగా రాయి, కలప, రత్నాలు, గింజలు, విలువైన లోహాలు వంటి అనేక పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కరుంగలి మాల చాలా ట్రెండింగ్గా మారింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ఇప్పటి తరం ఎవరి మెడలో చూసినా కరుంగలి మాల కనిపిస్తోంది. మరి కరుంగలి మాల నియమాలేంటి? నిజంగానే ఆ మాలకు అంత శక్తి ఉందా? ఇది శాస్త్రపరంగా సత్యమేనా లేక కేవలం ఒక ఆధ్యాత్మిక నమ్మకమా? చూడ్డానికి సాధారణంగా కనిపించే ఆ గుడిలో నిజంగానే కంటికి కనిపించని అతీత శక్తులున్నాయా? ట్రెండింగ్ లో పాతాళ శంభు మురగన్ కరుంగలి మాల. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ఆసక్తి. నిజంగానే ఆ మాలకు అంత శక్తి ఉందా? ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా వినిపిస్తున్నది ఒక్కటే, అదే కరుంగలి మాల. ఇది తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతాళ శంభు మురగన్ అనే దేవాలయంలో దొరుకుతుంది. ఈ పాతాళ శంభు మురగల్ దేవాలయం పాతాళంలో ఉంటుంది. అందులో శంభు అంటే రాగి అర్థం. అంటే ఆ దేవాలయంలో రాగితో చేయబడిన మురగన్ స్వామి ఉంటారు. ఈ స్వామినే మనవాళ్లు కుమారస్వామి, కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు. భూమికి 16 అడుగుల లోతులో ఓ గుహలో స్వామివారు ఉంటారు. అయితే ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠింపబడడానికి ఓ రహస్యం కూడా ఉందట. అదేమిటంటే దాదాపు 5050 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి బోగర్ అనే ఒక సిద్ధుడు వచ్చాడట. ఆ బోగర్ సిద్ధుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఓ గుహ లోపల తపస్సు చేసేవాడు. ఆయన ఈ దేవాలయంలో రాగితో చేయబడిన మురుగన్ స్వామిని ప్రతిష్ఠించారు. ఈ స్వామిని ప్రతిష్ఠించక ముందు ఇక్కడ కేవలం వాళ్లు తపస్సు మాత్రమే చేసుకునేవారు. తపస్సులు చేసేవారంతా భూమి కిందనే చేసుకుంటారు. ఎందుకంటే భూమి కింద ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ఉంటుంది. అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అందుకే మురుగన్ స్వామిని ప్రతిష్ఠించక ముందు ఇక్కడ బోగర్ సిద్ధార్ కేవలం తపస్సు చేసుకోవడానికి మాత్రమే ఈ గుహను వాడేవారు. ఆ గుహలోనే మురుగన్ స్వామిని రాగితో తయారు చేసి ప్రతిష్ఠించారు. ఈ మురుగన్ స్వామిని ప్రతిష్ఠించేటప్పుడు ఎన్నో మంత్ర ఉచ్చరణలతో ఆయన ధ్యాన శక్తితో ప్రతిష్ఠించారు. కరుంగలి మాల అనేది నల్లమల్ల చెక్కతో చేసిన ఒక ఆధ్యాత్మికమైన మాల. మురుగన్ స్వామి గుడికి దగ్గరలోనే సిరిమలై అనే అడవి ఉంటుంది. ఆ అడవిలో ఈ కరుంగలి మాల తయారు చేసే చెట్టుకు సంబంధించిన కలప దొరుకుతుంది. దాని నుంచే ఈ కరుంగలి మాలను తయారు చేస్తారు. ఆ చెట్టులోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. కారుకలి చెట్టుకు విద్యుత్ అయస్కాంత కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందట. అందుకే ఈ చెక్కను ఆలయ గోపురాలు, విగ్రహాల తయారీలో వినియోగిస్తారు. దీన్ని జపమాలగా లేదా మెడలో ధరించే ఆభరణంగా ఉపయోగిస్తారు. హిందూ సాంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఈ కరుంగలి మాల చాలా ఫేమస్ అయిపోయింది. రుద్రాక్షమాలతో పాటు కరుంగలి మాల కూడా బాగా పాపులర్ అయిపోయింది. చాలా మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, సాయి పల్లవి, ధనుష్, శివకార్తికేయన్, క్రికెటర్లు ఇలాంటి వాళ్లు వేసుకున్న తర్వాత ఈ కరుంగలి మాలకు ఇంకా చాలా డిమాండ్ పెరిగింది. సాధారణ ప్రజల్లో కూడా ఈ కరుంగలి మాలపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఈ మాలను ధరించేందుకు బాగా ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి మాల విక్రయాలు కూడా భారీ స్థాయిలోనే పెరిగినట్లు తెలుస్తోంది. కారుకలి చెట్టు నుంచి వచ్చిన చెక్కతో తయారైన కరుంగలిమాల ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఈ చెట్టు బెరడును, వేరును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. మధుమేహం, పేగు సంబంధిత రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చిన సమస్యలకు ఈ చెట్టు బెరడు నుంచి తయారు చేసిన ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఈ చెట్టు వేర్లతో కషాయం పెట్టుకుని తాగితే అల్సర్లు మాయమైపోతాయి. రక్తంలో ఐరన్ కంటెంట్ పెంచేందుకు కూడా కరుంగలిమాల ఉపయోగపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లని రంగు కుజుడికి, శనికి సంబంధించినది. కరుంగలిమాలతో జపం చేయడం వల్ల, మెడలో ఆభరణంగా ధరించడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా తగ్గిపోతుందని విశ్వసిస్తారు. జాతకంలో కుజుడి ప్రభావం ఉంటే రక్త
సంబంధిత వ్యాధులుంటాయి, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులుంటాయి. అలాగే దిష్టి, దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు కరుంగలిమాల ధరిస్తే వాటి నుంచి రక్షణ లభిస్తుందట. జపం చేసే అలవాటున్నవారు కరుంగలిమాలను వినియోగిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది, ఏకాగ్రత మరింత పెరుగుతుంది. నిత్యం కరుంగలిమాలను నియమాలు పాటిస్తూ ధరిస్తే భూ సంబంధిత వివాదాలు, కోర్టు సంబంధిత వివాదాలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇంకా విద్యా, ఉద్యోగానికి ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయని నమ్మకం. అయితే ఈ కరుంగలిమాలను ధరించాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు. ప్రధానంగా శుచిగా ఉండాలని, మాంసాహారం తీసుకోవద్దని స్పష్టం చేశారు. మద్యపానానికి దూరంగా ఉండటంతో పాటు మైల ప్రదేశాలకు వెళ్లొద్దని చెప్పారు. మాల ధారణకు ముందుగా ఇంటిని ఆవు పంచకంతో శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కరుంగలిమాల కొనుగోలు చేసిన తర్వాత 21 లేదా 41 లేదా 108 రోజులు పూజ గదిలో ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి స్కందాయ నమః అంటూ 108 సార్లు పఠించాల్సి ఉంటుంది. ఇక బుధ, గురు, శుక్ర, శనివారాల్లో పంచమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ధరిస్తే అద్భుత ఫలితాలుంటాయని వెల్లడించారు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకంతో ఉంచిన కరుంగలిమాలను మరో మంగళవారం రోజు ధరించి శుభప్రదంగా భావిస్తారు. ఈ అభిషేకం మాలకు అదనపు శక్తిని, పవిత్రతను జోడిస్తుందని నమ్ముతారు. రుద్రాక్షమాల రుద్రాక్ష చెట్టు గింజలతో, తులసిమాల తులసి చెట్టు కాండతో, స్ఫటికమాల స్ఫటిక రాళ్లతో తయారవుతాయి. కానీ కరుంగలిమాల జమ్మి చెట్టు కలపతో తయారవుతుంది. ఈ చెట్టు విద్యుత్ అయస్కాంత శక్తిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఇతర మాలలకు ఉండదు. పురాతన కాలంలో హిందూ సాంప్రదాయాల్లో కరుంగలిమాలలు, రుద్రాక్షలు వంటి హారాలను ఆధ్యాత్మిక ఆచారాల్లో భాగంగా ధరించేవాళ్లు. ఆ కాలంలో క్షత్రియులు, రాజులు ఈ మాలలు ధరించే ధైర్యం, శక్తి, దైవరక్షణ పొందేవాళ్లని చెబుతారు. కానీ బ్రిటిష్ పాలన కాలంలో ఈ సాంప్రదాయాలు కొంతవరకు మరుగున పడ్డాయి. స్వాతంత్ర్యం తర్వాత మళ్లీ ఈ సాంప్రదాయాలు పునరుద్ధరణ జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా కరుంగలిమాల గురించి అవగాహన విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కరుంగలిమాల హోమ్ డెలివరీ అంటూ చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. మార్కెట్లో కరుంగలిమాలలు విస్తృతంగా అందుబాటులో ఉన్నందున నిజమైన మాలను గుర్తించడం కీలకం. నిజమైన మాలలను కరుంగలి వృక్షం నుంచి సేకరించిన కలపతోనే తయారు చేస్తారు. ఇవి చూడ్డానికి నల్లగా మెరుస్తూ ఉంటాయి. అయితే ఇతర చెట్లు, ప్లాస్టిక్తో కూడా కొందరు మాలలు తయారు చేస్తూ కరుంగలి మాల అంటూ అంటగడుతున్నారు. నిజమైన కరుంగలి పూసలు స్పర్శించినప్పుడు మొదట చల్లగా ఉంటాయి, కొంతసేపు పట్టుకున్న తర్వాత నెమ్మదిగా వేడెక్కుతాయి. నకిలీ పూసలు త్వరగా వేడెక్కుతాయి. నిజమైన కరుంగలి పూసలు సహజ చెక్కతో తయారవుతాయి కాబట్టి బరువుగా ఉంటాయి. పగలకొట్టినప్పుడు సుగంధపు వాసన వస్తుంది. మొత్తానికి ఈ కరుంగలిమాల ధరించడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు ఒక మంచి ఎనర్జీ ఉంటుంది. మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తి అవుతుందన్న నమ్మకం ఉంటుంది. అంతేకాదు, ఆ మాల ధరించిన వెంటనే ఎవరూ కోటీశ్వరులు అవ్వరు, కష్టపడాలి. ఆ కష్టానికి ఫలితమే విజయం. సెలబ్రిటీలు కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం ఆ మాలను ధరిస్తారు తప్ప డబ్బు వస్తుందని ఆశతో కాదు. అదే దేవుడి మీద నమ్మకం.